హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెలో వల. ఇది సముద్రపు లోపలికి వెళ్ళి ఒక నావలో వల చుట్టూ రౌండ్గా వేస్తారు. వేసిన మొదటి భాగాన ఒక తాడు ఇసిరి ఆ తాడును ఒక 10 మంది లాగుతారు. అట్నుంచి వచ్చి ఈ రౌండ్గా వచ్చిన యువతలకు కూడా తాడేస్తారు. ఆ తాడు కూడా ఒక 10 మంది లాగుతారు. ఈ ప్రాసెస్లో అటు 10 మంది ఇటు 10 మంది సమానంగా లాగితేనే ఈ వల కరెక్ట్గా వచ్చి అందులో చేపలు చిక్కుకుంటాయి. ఇలా వచ్చిన ప్రాసెస్లో కొద్దిసేపటికి లాగిన తర్వాత వల వస్తుంది, అంటే నెట్. ఆ వైపు ఈ వైపు కూడా ఇద్దరు లాగేటప్పటికి ఒకేసారి వల రావాలి, లేదంటే చేపలు పడవు. సో మొత్తానికి ఇద్దరు ఒకేసారి లాగిన తర్వాత ఇదిగోండి చూడండి, కొన్ని చేపలు అయితే ఈ అయిన వాళ్ళకి పడినాయి. ఆ చేపలు ఒకే రకం కాదు ఫ్రెండ్స్, అన్ని రకాలు ఉంటాయి. చిన్న చేప మొదలుకొని పెద్ద చేప వరకు అన్ని చేపలు కూడా ఈ అయిన వాళ్ళకి పడతాయండి. చూడండి, మీరు చూసిన దీనికి గజుర్లు, ఆనగంటలు, వంజరాలు, టేకులు, పాములు కూడా పడతాయి. చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న కప్పలు ఉంటాయి చూడండి పసుపుగా, అవి కూడా పడతాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది తెల్లవారుజామున 6 గంటలకు వేస్తారు ఫ్రెండ్స్. 6 గంటలకు వేసే ఈ వల దరికి చేరే టైంకి సుమారుగా 12 అవుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి 6 గంటలు వీళ్ళు కష్టపడితేనే ఇది బయటకు వస్తుంది. అందులో చేపలు పడినా, పాములు పడినా, ఏం పడినా మొత్తానికి లాగాలి బయటికి. లాగిన తర్వాతే ఎన్ని చేపలు పడ్డాయన్నదే వాళ్ళు కనుక్కుంటారు. ఒక్కొక్కసారి ఏమీ పడకుండా కూడా వలగానే వస్తుంది. ఆ రోజు వాళ్ళ శ్రమ చాలా బాధాకరం అండి. ఇది ప్రతిరోజు వేస్తారండి ఇలాంటి వల. ఈ వల మీద సుమారుగా ఒక 30 కుటుంబాలు బతుకుతాయి. ఆ 30 కుటుంబాలకు ఈ వలే పోషణ అండి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు చూడండి కనపడుతున్నాయి కదా. ఇవన్నీ దరికి చేరిన తర్వాత గ్రేడింగ్ చేసి ఏ చేప ఆ చేప ఒక ట్రేలో పోసి అమ్ముకుంటారు. ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా. సుమారుగా ఒక 30-40 మంది ఉంటారండి. ఈ 30-40 మంది కూడా దీని మీద ఆధారపడి బ్రతుకుతారు. ఒక్కో రోజు చేపలు ఏం పడవు, కానీ వాళ్ళ శ్రమ అంతా వృధా అయినట్టే. ఒకసారి చేపలు పడతాయి, పడినా కూడా కానీ శ్రమ మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి. నడుముకు తాడేసి ఆ సముద్రంలో ఉన్న వల లాగడం అంటే చాలా కష్టమండి ఫ్రెండ్స్. కానీ చేపలు మాత్రం చాలా తక్కువగానే పడ్డాయి ఈరోజు. రేపు చూద్దాం రేపు ఎన్ని చేపలు పడతాయో. ఇలాంటి వీడియోలు నేను రోజు పెడుతూనే ఉంటాను. ఇదేంటిది రోజు ఒకే వీడియో పెడుతున్నారని మీరు చూడవసరం లేదండి. అంటే డే టు నేను మీకు వీడియో పెడుతూనే ఉంటాను. ఈరోజు ఇలా మోతాదులో ఉన్న చేపలు రేపు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లేదా రేపు పడకపోవచ్చు. వీడియో మాత్రం మీరు సపోర్ట్ చేయండి. ఆ సముద్రం హోర్ చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. నా వాయిస్ ఒక్కొక్కసారి వినపడకపోవచ్చు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదేంటంటే అవుట్ సైడు షూటింగ్ కాబట్టి ఈ ఒరిజినల్ ఫోన్
నేను కట్ చేయలేను.